అందరికీ నమస్తే ప్రజలారా. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి మార్పులు ఏంటి? పేర్లు మార్చడం మాత్రమే చేసిందా, లేకపోతే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కారం చేసిందా? ఎందుకంటే ప్రజా భవన్ అనేది ఒకటి పెట్టి అక్కడికి చాలా మంది రావచ్చు. ఈ ప్రజాభవన్లో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వచ్చి మీరు నేరుగా ఇక్కడ దరఖాస్తులు ఇవ్వచ్చు. మీ సమస్యలని పరిష్కారం చేస్తాము. మీకు ఏ పథకాలు రాకపోయినా, ఏ పథకాలు డీలా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు అధికారంలోకి వచ్చి. మరి ఈ 3 సంవత్సరాల కాలంలో ఏం చేశారు? ప్రభుత్వం నిజంగా ప్రజాభవన్లో వచ్చినటువంటి దరఖాస్తులని పూర్తిగా కూడా పరిష్కారం చేస్తుందా? ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? మరి ఈ 3 ఏళ్లలో ప్రభుత్వం చేసింది ఏంటి, జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏంటి అనేది పూర్తిగా కూడా మనం మాట్లాడదాం. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి. సో ఇక అధికారంలోకి వచ్చి 3 ఏళ్లకు చేరువవుతుంది. సరిగ్గా 2023 డిసెంబర్లో మొదలైన ఈ ప్రజాపాలన ముచ్చట ఈరోజు 2026 జూన్కి వచ్చిన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఎందుకుంది? నేను ఈరోజు ఏ రాజకీయ పార్టీ తరపునో మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేచి చంటి పిల్లలను చంకనేసుకొని చేతిలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు పట్టుకొని ప్రజాభవన్ ముందు, మండల ఆఫీసుల ముందు కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడ్డ ఆ అభాగ్యులైన ఆడబిడ్డల తరపున అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు డీలా చేస్తుంది? అసలు ప్రజాపాలన అంటే ఏంటి? ప్రజల సమస్యలు తీర్చడమా, లేక ప్రజలను రోడ్ల మీద నిలబెట్టి ఇబ్బంది పెట్టడమా? చాలా మంది ప్రజలు పొద్దుగాల లేస్తే అంటే చంటి పిల్లలను వేసుకొని ప్రజాభవన్ దగ్గరకు వచ్చి ప్రజాభవన్కి వస్తే మాకు న్యాయం జరుగుతుంది, ప్రజాభవన్లో దరఖాస్తు ఇస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి చాలా మంది కూడా అక్కడికి పొద్దున్నే ఉదయం లేచి ప్రజాభవన్కి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారు. కానీ ఆ దరఖాస్తులు ఎందుకు పరిష్కారం కావట్లేదు? ఆ సమస్యలని ప్రభుత్వం ఎంతవరకు పరిష్కారం చేస్తుంది? దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రజాభవన్ ముందు రోజువారీ దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. వృద్ధులు, వికలాంగులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఇండ్లు లేని పేదలు ఎండనక వాననక అక్కడ క్యూ కడుతున్నారు. ఎందుకు? మా సమస్యలు తీరుతాయన్న ఆశతో. కానీ అక్కడ ఏం జరుగుతుంది? మా సమస్యలు తీరుతాయి అనేటటువంటి ఒక ఆశ పెట్టుకొని అంగన్వాడీ టీచర్లు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు చాలా మంది కూడా దరఖాస్తులు పట్టుకొని ఫామ్లు మొత్తం కూడా తీసుకొని ప్రజాభవన్ దగ్గరికి వెళ్తే, మండల ఆఫీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళ దరఖాస్తులను మొత్తం కూడా తీసుకుంటున్నారే తప్ప వాళ్ళ సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు. ఈ ముచ్చట ఇవాల్టిది కాదు, 2 సంవత్సరాలుగా, గత 2-3 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఏర్పడతా ఉంది. అప్పటి నుండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజాభవన్ అని చెప్పేసి గేట్లు ఓపెన్ చేసిన నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఆ ప్రజాభవన్ చుట్టూ తిరిగి వాళ్లకు విసుగొచ్చి ఇక మా సమస్యలని ఈ ప్రభుత్వం ఏం కూడా పరిష్కారం చేయదు, దరఖాస్తులు తీసుకోవడం తప్ప వీళ్ళు పెద్ద చేసేది ఏం లేదని చెప్పేసి జనాలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఏం చేస్తుంది? ఒక వ్యక్తి అక్కడికి వెళ్తే వాళ్ళ బాధని పూర్తిగా కూడా అధికారులతో చెప్పిన తర్వాత వాళ్ళు ఓ అప్లికేషన్ తీసుకుంటున్నారు. దానికి ఒక సిల్ వేస్తారు, చేతిలో పెడతారు. వాళ్ళు నువ్వు వెళ్ళు బాబు, నీకు ఫోన్ వస్తుంది అంటారు. అంతే, ఆ కాగితం లోపలికి వెళ్తుంది, కానీ పరిష్కారం మాత్రం బయటకు రాదు. నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాను, ప్రజాపాలన మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మీ వద్దకు ఎన్ని కోట్ల దరఖాస్తులు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయగలరా? ఆ వచ్చిన దరఖాస్తుల్లో మీరు స్వీకరించినటువంటివి ఎన్ని? నిజంగా క్షేత్రస్థాయిలో పరిష్కరించినటువంటివి ఎన్ని? సో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం, నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను పేద ప్రజల తరపున. మీరు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ప్రజాభవన్లో ఎన్ని దరఖాస్తులు తీసుకున్నారు? ఆ తీసుకున్నటువంటి దరఖాస్తుల్లో ఎన్ని పరిష్కారం చేశారు? ఎన్ని కోట్ల దరఖాస్తులు ప్రజాభవన్కి వచ్చాయి? ఆ వచ్చినటువంటి దరఖాస్తుల్లో మీరు పరిష్కారం చేసినటువంటివి ఎన్ని? అదేవిధంగా ఇంకా ఎన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే దరఖాస్తులు తీసుకుంటున్నాము, కోట్ల మంది ప్రజాభవన్ మెట్లెక్కుతా ఉన్నారు, ప్రజాప్రభుత్వంలో చాలా మంది సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నాము అని చెప్పేసి పేపర్లలో ప్రకటనలు వేయడం కాకుండా నిజంగా మీరు చేసినటువంటి పరిష్కారం ఏంటి? మీరు ఎంతమందికి న్యాయం చేశారు? ఎన్ని సమస్యలను తీర్చారు? అసలు ప్రజాభవన్ కి ఎంతమంది వచ్చి సమస్యలని చెప్పుకున్నారు? ఆ డాటాని ప్రభుత్వం బయట పెట్టాలి.
దాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. పేదవాడికి కావాల్సింది ఏంది? మీరు ఇచ్చే రసీదు కాగితమో లేకపోతే మీరు ఇచ్చేటటువంటి భరోసా మాటలు కాదు. వాడి కడుపు నింపే రేషన్ కార్డు, వాడు తలదాచుకునే ఇందిరమ్మ ఇల్లు, వాడి చేతికి అందాల్సినటువంటి పెన్షన్, ఇవి పేదవాళ్లకు కావాలి. కానీ పేదవాళ్ళకి ఇవాళ ఏమొస్తున్నాయి? పేదవాళ్లకు రావాల్సినటువంటి పెన్షన్ రావట్లేదు, ఇవ్వాల్సినటువంటి రేషన్ కార్డుని ఇవ్వట్లేదు. రేషన్ కార్డు లేక చాలా మంది పేద ప్రజలు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. రేషన్ కార్డుని ప్రతి దానికి కూడా ప్రభుత్వం మ్యాండేటరీగా పెట్టడం వల్ల అనేక మంది పథకాలకు అనర్హులు అయిపోతా ఉన్నారు. మీకు రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ చేస్తాం, రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా ఇస్తాం, రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ప్రభుత్వం ఇటువంటి మ్యాండేటరీగా రేషన్ కార్డుని అన్ని పథకాలకు కూడా పెట్టి రేషన్ కార్డులు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా ఆ పథకాలను తీసుకుంటారు చెప్పండి? ప్రభుత్వం ఏం చెప్తుంది? మీకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది. కానీ మరి రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకుంటే, ప్రజాభవన్ దగ్గరికి వెళ్ళి దరఖాస్తులు చేసుకుంటే లేదు లేదు రేషన్ కార్డులు మాత్రం అసలు రావట్లేదు. మరి రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వమే చెప్తుంది. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి మళ్ళీ ప్రభుత్వమే చెప్తుంది. నిజంగా ప్రజలకు ఈ రోజు ప్రజలు అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి, ఒక ఫామ్ నెంబర్ 1, ఫామ్ నెంబర్ 2 ఇలా ఫామ్ల మీద ఫామ్లు, పేద ప్రజలు ఫామ్ల మీద ఫామ్లు తీసుకొని పూర్తిగా కూడా దరఖాస్తులు చేసుకుంటా ఉన్నారు. కానీ పేద ప్రజలు జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరిగి ఉన్న డబ్బులల్లా ఆ కాగితాలకే తగలబెట్టారు. ఈరోజు గ్యారంటీలని ఆర్భాటం చేశారు. మహాలక్ష్మి కింద దాదాపు 2500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో చెప్పింది. మరి 2500 రూపాయలు ఈ రోజు ఎవరికి వస్తున్నాయి? ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది? సహాయం దేవుడెరుగు. ఉన్నటువంటి అంగన్వాడీలకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంకా కొన్ని శాఖల ఆశా వర్కర్లకు కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా నెల నెల ఇవ్వాల్సినటువంటి జీతాలనే ప్రభుత్వం సరిగ్గా ఇవ్వట్లేదు. మరి జీతాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతుంది. ఇంకా మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2500 కానీ, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాల పెంపు కానీ ఇవన్నీ కూడా పక్కకు పోయినాయి. ఉన్నటువంటి జీతాలనే ప్రభుత్వం సరిగా ఇవ్వట్లేదు. పేద ప్రజలు ఎన్ని ఫామ్లు ఇచ్చినా సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు? అధికారంలోకి రాకముందు మానవతా దృక్పథం అన్న మాటలు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఆర్థిక ఇబ్బందులు అని చెప్పేసి ఎలా మారాయి? ఇదేనా ప్రజాపాలనలో వచ్చినటువంటి మార్పు? అధికారంలోకి రాకముందు మానవ దృక్పథం కింద ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తాము, ప్రతి ఒక్కరి కష్టాలను చూస్తాము, సమాన పనికి సమాన వేతనం ఇస్తాము, మీ జీతాల మొత్తం కూడా పెంపు చేస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి ఆనాడు మానవ దృక్పథం అన్నటువంటి మాటలు ఇవాళ ఆర్థిక ఇబ్బందులు అని చెప్పేసి అదే నోటుతోని, ఆనాడు మీరు చెప్పినటువంటి నోరే మరి ఇవాళ అదే నోటుతోని మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఎలా చెప్తున్నారు? ఇక మంత్రివర్గం ఏమో ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో మంత్రులందరూ కూడా వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి, వాళ్ళ దందాలని కాపాడుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలని మరుగుపరుచుకోవడానికి వాళ్ళు క్షేత్రంగా పూర్తిగా కూడా ఢిల్లీ పర్యటనలలో వేరే రాష్ట్రాలలో బిజీగా ఉన్నారు. ఇక కలెక్టరేట్లు, మండల ఆఫీసులు అప్లికేషన్ల గుట్టలతో మునుగుతున్నాయి. ఇక ఏ అధికారిని అడిగినా పైనుంచి ఆర్డర్స్ రాలేదు, నిధులు లేవు అనే సమాధానం చెప్తున్నారు తప్ప ప్రజలను ఇలా అప్లికేషన్లు చుట్టూ తిప్పించి వాళ్ళే విసిగిపోయి అడగడం మానేసేలా చేయడమే మీ వ్యూహమా? ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజలను నయవంచే పాలన. సో ఇక అధికారులు మొత్తం కూడా పైనుంచి మాకు ఆర్డర్స్ రాలేదు, పైనుంచి ఏం చెప్పలేదు సో అని చెప్పేసి ప్రజలకు చెప్తున్నారట. అంటే ప్రజలందరూ కూడా తిరిగి ఇక ఆఫీసుల దగ్గరికి వస్తారు, వాళ్ళే దరఖాస్తులు ఇస్తారు, దరఖాస్తుల పైన దరఖాస్తులు వాళ్ళు ఎన్ని ఇచ్చినా కూడా తీసుకొని వాటిని మూలకు పడేస్తే వాళ్ళే తిరిగి విసుగొచ్చి ఇక వాళ్ళే తిరగడం మానేస్తారు, దరఖాస్తులు ఇవ్వడం మానేసి వాళ్ళే ఇంట్లో కూర్చుంటారని చెప్పేసి ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా? ఇక ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఓట్లేసి మిమ్మల్ని గద్దెనెక్కించింది ఫామ్లు నింపడానికి కాదు, వాళ్ళ బతుకులు బాగుపడతాయని. ఈ ఆగ్రహం ఇలాగే కొనసాగితే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టినటువంటి గతే రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పి జనం బాహటంగానే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కాలయాపన ఆపండి. అప్లికేషన్లు తీసుకోవడం కాదు, అప్లికేషన్లను పరిష్కారం చేయండి. ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయి, ఎన్ని పరిష్కారం చేస్తున్నారు అనేది ఒక్కసారి రికార్డ్స్లు తిరిగి వేసి మీరు చూసుకోండి. ప్రతి నెల
వచ్చినటువంటి అప్లికేషన్లు మొత్తం కూడా మూలకే పడుతున్నాయి తప్ప పరిష్కారం కావట్లేదు. ఒక 100 అప్లికేషన్లు వస్తే మీరు అందులో పరిష్కారం చేసేది కనీసం ఒక 10-20 మాత్రమే. మిగతా 70-80 సర్టిఫికెట్లు 70-80 దరఖాస్తులు మూలకే పడుతున్నాయి. కాబట్టి ప్రజలు చెప్తున్నటువంటి మాట, ప్రజాభవన్లో మరియు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులన్నింటిపై ఒక వెబ్సైట్ పోర్టల్ పెట్టి ఎవరి అప్లికేషన్ ఏ స్టేజ్ లో ఉందో ఆన్లైన్ లో చూసుకునే వెసులుబాటు కల్పించాలి. వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తు ఎక్కడి వరకు వచ్చింది, ఆ దరఖాస్తు ఏమైంది, దాని సమస్య ఎక్కడ ఉంది, ఎప్పుడు పరిష్కారం అవుతుంది, పూర్తిగా కూడా చూసుకోవడానికి ఒక పోర్టల్ పెట్టేసి వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలని నేరుగా ప్రజలు చూసుకోవడానికి పెట్టండి. దాంతో పాటుగా కేవలం దరఖాస్తులు తీసుకోవడమే కాకుండా నెలకు ఇన్ని సమస్యలు పరిష్కరించాలనే టైం బాండ్ గడువు విధించుకోవాలి. వాళ్ళే అధికారులందరూ కూడా ప్రజాపాలనలో మీరు టార్గెట్ పెట్టుకోండి, ఇన్ని సమస్యలని మేము పరిష్కరిస్తాము, ఇంతమంది ప్రజల సమస్యలని మేము తీరుస్తాము, ఇంతమంది ప్రజలని కష్టాల నుంచి మంచిగా వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని పథకాలను కూడా ఇస్తాము. ఈ విధంగా టార్గెట్ పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. అదే విధంగా మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ల పెంపు లాంటి ప్రధాన హామీలను కూడా కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి తక్షణమే ఇవ్వాలి అని చెప్పి కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆసరా పింఛన్లైనా, మహాలక్ష్మి పథకమైన ప్రతిదీ కూడా మహిళలకు 2500, పెన్షన్ల పెంపు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వండి. అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. కాగితాలకే పరిమితం చేయకండి. స్టేజీల పైన మాటలు చెప్పడం ఆపేయండి. నిజంగా గ్రౌండ్ లోపల చాలా మంది ప్రజలకు కూడా రేషన్ కార్డులు లేవు. సో అటువంటి వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వండి. ఇందిరమ్మ ఇండ్లు లేవు, సొంత ఇల్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాళ్ళకు సొంత ఇల్లు ఇవ్వండి. ఈ రకంగా ప్రజలు చెప్తా ఉన్నారు. ఆదుకోండి ప్రజలని, ప్రజల సమస్యలని పరిష్కారం చేయండి. ప్రజాపాలన అంటే ప్రజల సమస్యలని పరిష్కరించాలి, ప్రజలని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. అప్పుడే మీది ప్రజాపాలన అవుతుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వ నాయకులు పూర్తిగా కూడా ఇవాళ ప్రజల సమస్యలనే పట్టించుకోకపోవడంతో జనాలంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మేము ఓట్లేస్తే గెలిచి ఆ కుర్చీలో కూర్చుంటున్నారు, మేము పన్నులు కడితే జీతాలు తీసుకుంటా ఉన్నారు. మరి మేము జీతాలు ఇస్తా ఉంటే జీతాలు తీసుకొని మేము ఓట్లేస్తే ఆ కుర్చీలో కూర్చొని ఇవాళ మా సమస్యలనే మీరు పరిష్కరించారా? మేము సమస్యలు చెప్తే మా సమస్యలే మీకు బరువైపోతున్నాయా? అంటే ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది? మేము పన్నులు కడితేనే కదా మీకు జీతాలు వచ్చేది, మేము ఓట్లేస్తేనే కదా ఇవాళ మీకు అధికారం వచ్చింది అన్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగిస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా ప్రవర్తిస్తే గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తే, అదే విధంగా ప్రవర్తిస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గద్దె దించుతాము అని చెప్పేసి ప్రజలు చెప్పకనే చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ప్రజాభవన్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? అసలు ప్రభుత్వం ఎన్ని దరఖాస్తులు పరిష్కారం చేసింది? ఎంతమందికి ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించింది? నిజంగా ఒక డాటాని క్లియర్ గా చూపెట్టే ప్రయత్నం చేయండి. మీరు పరిష్కరించినటువంటి సమస్యలు ఏంటి, మీరు చేసినటువంటి ఏవైతే తీసుకున్నటువంటి దరఖాస్తులు ఎన్ని, మీరు తీసుకున్నటువంటి దరఖాస్తుల్లో ఇంకా కుప్పకూలినటువంటి దరఖాస్తులు ఎన్ని, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు ఎన్ని, మీరు చేసిన దరఖాస్తులు ఎన్ని. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దరఖాస్తు ఏం జరిగింది, ఆ దరఖాస్తు ఇంకా ఎన్ని రోజులు సమయం పడుతుంది, అది ఎక్కడి వరకు వచ్చింది, వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తు పరిష్కారం అవుతుందా కాదా ఆ సమస్య, ఇలా మొత్తం కూడా వాళ్ళు ప్రజాభవన్ల చుట్టూ, మండల ఆఫీసుల చుట్టూ మా పేద ప్రజలందరూ కూడా తిరగకుండా ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టి దాన్ని పూర్తిగా కూడా ఆన్లైన్ లోనే వాళ్ళు చూసుకునే విధంగా ప్రభుత్వం ఒక కొత్త దాన్ని తెరపైకి తీసుకురావాలని చెప్పి మేము చెప్తా ఉన్నాము. మరి ప్రజాపాలన పైన అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పని ఏంటి, అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి దరఖాస్తుల్లో ఎన్ని పరిష్కారం చేసింది, అండ్ మీరేమనుకుంటా ఉన్నారు ప్రభుత్వం పైన? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మన ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.